ila undabotundannamata ikkada employee lifestyle and everything. Now may I request Special Chief Secretary of Industries, Sri Karaikal Valavanji, to please speak a few words. Andarku namaskaram. Our young and dynamic Honorable Chief Minister Y.S. Jagan Mohan Reddy Garu, Sri Ashish Dixit, the MD of this group, Adevidanga Dr. Swaminathan, Supply Chain Management Chief Operator, Tarvata Uchina Industrial Partners, Honorable Ministers, Honorable Deputy Chief Minister is here, Honorable Minister for Education is here, Uchina Andaruko Namaskaram. ఈరోజు ఇట్స్ ఎ వెరీ హిస్టారిక్ డే టుడే. ఎందుకంటే ఆదిత్య బిర్లా మన దేశంలో ఒక పెద్ద లీడర్ ఇన్ ద గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఆ ఆదిత్య బిర్లా ఈరోజు మన రాష్ట్రానికి రావడం, అది పులివెందులలో పెట్టడం మన అందరికీ చాలా సంతోషం. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఉద్దేశం ఏమిటంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అన్ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్రంలో ఉండకూడదు. ఆ ఉద్దేశంతో ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ యూనిట్స్ అని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ సెక్టర్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా స్పిన్నింగ్ జిన్నింగ్లో మాత్రమే మనం ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నాము. గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ లేదు. మనకు 3 ఇంటగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మన ట్రైన్డ్ విమెన్ చాలామంది ఉన్నారు. ఆర్గనైజ్డ్ విమెన్ గ్రూప్స్ మనకు దేశంలో మన రాష్ట్రంలో ఎక్కువ. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు హానరబుల్ సీఎం గారు పెద్ద గ్రూప్స్ అందరం కూడా ఇక్కడ తీసుకురావడానికి తీసుకొచ్చారు. ఈ ఆదిత్య గ్రూప్ ఈ యూనిట్తోని స్టాప్ కాదు, దీనితోని ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఇక్కడ తయారు చేయడానికి హానరబుల్ సీఎం గారు వాళ్ళ రిక్వెస్ట్ చేశారు. దాని ప్రకారం చాలా యూనిట్స్ వస్తుంది. సో ఈ ప్రాంతంలో కూడా అందరికీ పని దొరకడానికి అవకాశం ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఉన్న ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరికినప్పుడు మన ఓవరాల్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ విల్ ఇంప్రూవ్. అందుకోసమే మన హానరబుల్ సీఎం తీసుకొచ్చారు. సో ఇక్కడ వచ్చిన ఆదిత్య బిర్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు, మన తరఫున రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన హానరబుల్ సీఎం గారు ఇండస్ట్రియలైజేషన్ కోసం అన్న ఆల్ ఎంఎస్ఎంఈ యూనిట్స్కి ఎప్పుడు కూడా మన ఇది డ్యూస్ పెట్టకుండా వాళ్ళ ఇన్సెంటివ్స్ అన్ని కూడా అప్పుడప్పుడు మనం ఇస్తున్నారు. సో దట్ ఈస్ అగైన్ గ్రేట్ థింగ్. నో అదర్ స్టేట్ ఈస్ డూయింగ్, అవర్ స్టేట్ ఈస్ డూయింగ్. వీఆర్ ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్, వీఆర్ సపోర్టింగ్ ద ఇండస్ట్రీస్ ఆన్ టైమ్, సో వితౌట్ ఎనీ డిలే. సో దట్ హెల్ప్స్ ద ఇండస్ట్రీస్ టు గ్రో. వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటున్నది. సో అటువంటి అవకాశం ఇచ్చిన హానరబుల్ సీఎం గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలిపి ముగిస్తున్నాను. నమస్కారం. Thank you so much, sir. And now may I request the Managing Director of Aditya Birla Fashion and Retail Limited, Mr. Ashish Dixit, to please speak a few words. Honorable Chief Minister, respected ministers, senior staff. Okay, it's not. Is it okay? Okay. It's not on. Okay. So once again, good afternoon and welcome to Honorable Chief Minister, senior ministers, officials of Government of Andhra Pradesh, dignitaries and all the guests today here. It is a very, very important day for us today at Aditya Birla Fashion. This is the first time we are entering your state as a manufacturing unit. Our group, Aditya Birla Group, has a lot of operations, but this is the first time we are entering as a company with garment manufacturing in this state. As you might know, making clothes is a very labor-intensive industry. We expect to employ a large number of people, train large number of people. And a very interesting part of our manufacturing is that nearly 85% of all workers are typically women in our industry. So ours is an industry which, one, generates employment, and secondly, most of these employees are women who obviously add a lot more to the social activity and economic activity of this state. So we are very, very happy to be here. I must thank you, sir, because your team has moved with amazing speed in last
60 days, 30 days. I was just discussing with you, in less than 60 days, from the first time we thought about talking to you about setting up a factory to today, this groundbreaking event, it's a phenomenal speed, says a lot about how the entire system works here, and we are very, very happy to be a part of it. I have, in last 1 hour that I've been here, almost everybody that I have met has asked me to start the work quickly, scale up faster, and that really reflects the keenness that you have to invite industry. From our side also, we are very, very thankful for that. And we promise you that as we build, our ambition is not just to build the first level of plan that we have. We want to build a larger textile ecosystem, get many of our other vendors to come around, set up smaller units which can feed into it, and hopefully keep growing. So thank you once again for being here on such an important occasion. It's a pleasure and privilege, and look forward to working very closely with you as we build this business here. Thank you, sir. And now may I request our Chief Minister, Y.S. Jagan Mohan Reddy Garu, to please hand over. Ippude maatlaadaru inka konsepu. Please hand over the allotment letter, sir. First, allotment letter. Allotment letter hand over, sir. Yeah. Our Chief Minister Garu, allotment letter hand over chestunaru. And now, Chief Minister Gariki felicitate kuda cheyabothunnaru MD Ashish Dikshit Garu. And then, ippudu dan tarvata mana andaram wait chestunamu. The moment is here where our beloved Chief Minister is going to address all of us. Entirely embroidered piece of art being presented to CM sir. By the management of Aditya Birla Fashion and Retail. An entirely embroidered piece of art is being presented to our beloved CM sir. And now, may I request our CM sir to please speak a few words. ఈరోజు పులివెందుల్లో ఆదిత్య బిర్లా Fashion and Retail Limited, ABFIRL, Aditya Birla Fashion and Retail Limited. ఈ కార్యక్రమానికి భూమి పూజ సందర్భంగా ఇక్కడికి వచ్చిన సంస్థ ఎండి శ్రీ ఆశిష్ దీక్షిత్ గారికి, ఈ సంస్థ యాజమాన్య బృందం అందరికీ, నా తోటి సహచరులు, అధికారులు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. పులివెందుల్లో ఈరోజు ఆదిత్య బిర్లా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉండడం నిజంగా ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కారణం ఏమిటి అనంటే, ఈరోజు ఆదిత్య బిర్లా గ్రూపు
ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను కల్పించే కంపెనీగా 2020లో ఫోర్బ్స్ గ్రూపు వీరికి గుర్తింపు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఉద్యోగస్తులను బాగా చూసుకుంటారు, అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడంలో కూడా మేటిలు. ప్రపంచంలోనే ఉన్న 500 ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటి. ఇటువంటి మంచి కంపెనీ మన పులివెందుల గడ్డ మీదకి రావడం, ఇక్కడ స్టార్ట్ చేయడం అన్నది ఒక మంచి బీజం. ఎందుకనంటే ఇక్కడ పడే ఈ బీజం ఈరోజు దాదాపుగా 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి వీళ్ళందరికీ కూడా ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనం వీళ్ళందరినీ కూడా చూసుకునే తీరు, ఇక్కడ మన అక్కచెల్లెమ్మలందరూ కూడా బాగా పనిచేసే గుణాలు, ఇవన్నీ ఒక్కటవుతే ఏకంగా 2000 ఉద్యోగాలు ఇచ్చే ఈ సంస్థ ఒక్క పులివెందుల్లోనే 10,000 ఉద్యోగాలకు కూడా పోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మానవ వనరుల్లో పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఈరోజు మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ చొప్పున 26 కాలేజీలను, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను మన ప్రభుత్వమే ఇక్కడే ఏర్పాటు చేస్తూ ఉంది. అందులో ఒకటి మన పులివెందుల్లోనే ఇక్కడే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఏదైతే ప్రభుత్వం కడతా ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలో ఈ స్కిల్స్ను కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికోసం మన స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను తర్ఫీదు ఇవ్వవలసిందిగా ఇక్కడ ఆదిత్య బిర్లా గ్రూప్ యాజమాన్యానికి, మా సుబ్రహ్మణ్యం అని కరికాలకి ఇద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానివల్ల ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇంకా మెరుగయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఈ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా 3,031కి పైగా వీళ్ళకి స్టోర్లు ఉన్నాయి. 25,000 మల్టీ బ్రాండ్ దుకాణాలు, అవుట్లెట్స్ ఉన్నాయి. దాదాపుగా 6,500 డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రస్తుతం ఆపరేట్ చేస్తూ ఉంది. ఈరోజు పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా వాన్ హ్యూసెన్ కానీ, ఆలెన్ సోలీ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఆదిత్య బిర్లా గ్రూపు వారి దగ్గర నుంచే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. 2019-2020లో ఆదిత్య బిర్లా గ్రూప్ టర్నోవరు దీంట్లో నుంచి రీటైల్ టర్నోవరు 8,700 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఈ సంస్థలో 25,000కు పైగా ఉద్యోగాలు కూడా కల్పించిన కార్యక్రమాలు, ఇందులో 85% అక్కచెల్లెమ్మలకే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు. ఇటువంటి మంచి సంస్థ ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంది. 110 కోట్ల రూపాయలతో వీళ్ళు పెట్టుబడులు పెడతా ఉన్నారు. మొదటి దఫా కింద 2,112 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దిశగా వీళ్ళంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇదొక మంచి పరిణామం. దేవుడు ఆశీస్సులతో ఇంకా బాగా జరగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా తెలుగులో ఎలాగో మాట్లాడాను, కొంచెం ఇన్వెస్టర్లకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో కూడా 4 మాటలు మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తాను. My heartful thanks to Ashish and his team, and most importantly to Mr.
Kumaramangalam Birlaji also, for having come forward, for opting Puluvendala as a destination to actually build this retail platform from here. In fact, I'm very thankful to all of you. Most importantly, Ashish Dikshit, the MD, Managing Director, Swaminathan, Chief Supply Officer, who's also with me here, and Mr. Vivek Walson, Head of Corporate Affairs, who's also with me here. My heartfelt thanks to all of you. And as far as support is concerned, this is my constituency. In fact, that itself is one single phrase that will give a lot of confidence. I'm sure that would happen. Having said that, in fact, right beside you have a housing colony what is coming up, which would house approximately 25,000 people. In fact, the works are also just beginning. 7,400 houses are just about to be constructed. So there's a tremendous amount of workforce available right next door, what you can tap into. And also the fact that we have a skill development college what the government is constructing, which would actually help you to actually train our people using the facility that is available, that is the skill development college. So all this put together, and my personal relationship with your group also coming together, I'm sure this would go a long way to create a better relationship between the both of us. I thank you once again, and my sincere appreciation for all of you also. Thank you. Thank you so much, CM sir, for your time, for your words, and for the confidence which you have built among all of us.